సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో స్వరూపరాణి గారు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ఫోరం జడ్జి గారు మరియు మన రీజనల్ మేనేజర్ సుచరిత మేడం, మరి ఇక్కడ వచ్చిన మన మహిళా సోదరి మనందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మహిళలను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లే కాదు. ఎందుకంటే మహిళలు వాళ్ళు సపరేట్ కాదు. మహిళలు లేకుండా ఏ గృహం కూడా సంపూర్ణమైన ఇల్లు కాదు. సూపర్వైజర్స్, స్టాఫ్, నా తోటి మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా, అలాగే మహిళా ప్రయాణికులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు మనం చేసుకుంటాము. శివరాత్రి సందర్భంగా ఈ రోజు ముందుగా చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అంటే ఒక్కరోజే కాదు మహిళా దినోత్సవం జరుపుకోవాల్సింది, రోజు జరుపుకోవాల్సింది. మహిళా సాధికారత గురించి మనం అందరూ మాట్లాడుకున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన డిపోస్ లోనే కనిపిస్తుంది. అతి కష్టమైన ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం. అందులో ఉమెన్ చేయడం అనేది అతి కష్టం, అందరికీ తెలిసిన విషయమే. బస్సుల్లో అంత రద్దీగా ఉన్న బస్సుల్లో ఉద్యోగం చేయడం అనేది మామూలుగా మగవారికే చాలా కష్టం. అంటే ఆ ఉద్యోగాన్ని ఎన్నుకున్న వాళ్ళు మన మహిళా మనులు. దాదాపుగా 1995 మన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ కండక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ 95 కదమ్మా, 95 రిక్రూట్మెంట్. ఓకే, సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కండక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఎంతో కష్టమైన ఉద్యోగం. ఆ రోజు మనకి కష్టంగా అయినా ఇష్టంగా వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 20-25 ఏళ్ల నుంచి కండక్టర్లుగా వారి విధి నిర్వహణ చేస్తూ ఎవరికి కూడా, అంటే ఆడవారికి ఉద్యోగం ఇచ్చాము అని కార్పొరేషన్ ఆలోచించకుండా ఉద్యోగం చేశారు, చేస్తున్నారు. నేను డిపో మేనేజర్ జీడిమెట్లలో పనిచేసినప్పుడు 2002-2003 ఆ సంవత్సరంలో మా ఆర్ఎం గారు అనేవారు, మీ లేడీ కండక్టర్స్ అందరూ కూడా టైగర్స్, అవునా? సో అంత మా లేడీ కండక్టర్స్ అందరూ పులులు, సింహాలు అని నేను చెప్పేదాన్ని. అంతే ధైర్యంగా పనిచేసేవారు. సిటీలో ముఖ్యంగా ఆ రోజుల్లో సిటీలో పనిచేయడం అనేది చాలా కష్టమైన ఉద్యోగం ఉండేది. అంతే ధైర్యంగా, అంతే నిబద్ధతతోటి పనిచేసి హైయెస్ట్ ఈపీకే తెచ్చేవారు. వాళ్ళని చూసి మా ఆరోగ్యాలు అనేవారు, ఏందమ్మా మిమ్మల్ని చూసి మీ లేడీ కండక్టర్స్ అంతా విజృంభిస్తున్నారు.